బ్రేకింగ్ చూస్తున్నాం. సబ్ రిజిస్టర్ల చోరీ కేసు విచారణ కొనసాగుతుంది. పోలీసులు నిందితుల నుంచి కూపిలాగుతున్నారు. గన్నవరంలోనే కాకుండా పడమట సబ్ రిజిస్టర్ ఆఫీసు, జిల్లా రిజిస్టర్ కార్యాలయంలోనూ చోరీలు జరిగాయి. ఇవి కాకుండా డాక్యుమెంట్ రైటర్ విఠలరావు ఉయ్యూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 31 లక్షల స్టాంప్ పేపర్లను చోరీ చేశారు. శారద అనే సబ్ రిజిస్టర్ ఈ విషయం బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. అటు పడమట సబ్ రిజిస్టర్ ఆఫీసులో కూడా 33,80,000 స్టాంపులు చోరీ చేశారు. నాడు సబ్ రిజిస్టర్ గా పనిచేస్తున్న చైతన్య గుట్టుచప్పుడు కాకుండా ఆ డబ్బును రిజిస్టర్ శాఖకు జమ చేసి జాగ్రత్త పడ్డారు. ఇక ఈ విషయాన్ని నిందితులు గన్నవరం పోలీసులకు చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అంకిరెడ్డి అనే అతను ఇక్కడ మన స్టాంపు వెండర్ దగ్గర పనిచేస్తాడు. అయితే అతను ముద్దాయి చెప్పారు, కానీ అతని పాత్ర ఏంటనేది మనం దర్యాప్తు చేయవలసి ఉంది. గన్నవరం అతనే అతన్ని వాటి పాత్రని ఇంకా మనం ఎస్టాబ్లిష్ చేయవలసి ఉంది. నాకు ఓన్లీ ముద్దాయిని చెప్పారు. తర్వాత దాని మీద దర్యాప్తు చేసి అతని పాత్ర ఉంటే అతని మీద కూడా మనం చర్య తీసుకుంటాం. ప్రజెంట్ అయితే విట్ల మీద అతని మీద కంపల్సరీగా మేము అతనికి కూడా చేస్తాం. ప్రజెంట్ అతనికి మన నోటీస్ ఇచ్చి అతనికి రిప్లై ఇచ్చిన తర్వాత ఇంకా ఏమున్నాయో కూడా అతని గురించి విచారించి తర్వాత అతని మీద తదుపరి చర్య తీసుకుంటాం. ఇప్పుడు ప్రధాన ముద్దాయి ఎవరైతే చెన్నారావు అని అతను ఉన్నారో అతనికి తాతకుంటలే, అయితే ప్రజెంట్ కానూరులో నివాసం ఉంటున్నాడు. అతను కూడా గతంలో పడమట సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఒక డాక్యుమెంట్ రైటర్ దగ్గర పనిచేశాడు. దాని మీద అతనికి అనుభవం ఉంది. అతనికి విట్టలకి ఆ విధంగా పరిచయం ఉంది. అలా అతను ఫస్ట్ టైం ప్రయత్నించి విఫలమైంది, రెండోసారి ప్రయత్నించారు. అక్కడ కూడా వాచ్మెన్ యొక్క పాత్ర ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. దాని మీద కూడా తదుపరి దర్యాప్తు జరపవలసి ఉంది. ఆ రోజు రెండోసారి మార్చి నెలలో జరిగిన దొంగతనంలో వాచ్మెన్ అక్కడ ఉన్నాడు. అతని పాత్ర ఇంకా మనకి దర్యాప్తు చేయవలసి ఉంది. మన దగ్గర అయితే వాచ్మెన్ లీడ్ ఇక్కడ కనవడం. సబ్ రిజిస్టర్ల చోరీ కేసు విచారణ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు పోలేని అందిస్తారు. వాసు, పోలీసులు నిందితుల నుంచి కూపీ లాగుతున్నట్టుగా తెలుస్తుంది. గన్నవరంలోనే కాకుండా పడమట సబ్ రిజిస్టర్ ఆఫీసు, జిల్లా రిజిస్టర్ కార్యాలయాల్లోనూ చోరీలు, పోలీసుల దర్యాప్తును సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి వాసు? గుడ్ మార్నింగ్ చక్రి. ప్రధానంగా చూసుకుంటే కనుక కొందరు సబ్ రిజిస్టార్ల ఉదాసీన వైఖరి డాక్యుమెంట్ రైటర్లను గజ దొంగలుగా మార్చిన పరిస్థితి కూడా ప్రస్తుతం ఉంది. అయితే ఇదే రకంగా చూసుకుంటే కనుక గతంలోనే అంటే విజయవాడకి చెందిన విఠలరావు అనే ఒక డాక్యుమెంట్ రైటర్, ఈ డాక్యుమెంట్ రైటర్ ముసుగులో కూడా కొందరు డాక్యుమెంట్ రైటర్లను తయారు చేసి అసలు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ప్రజలకు విక్రయించే స్టాంపులు అంటే రెవెన్యూ స్టాంప్, మనం రిజిస్ట్రేషన్ చేసినందుకు ఉపయోగించే స్టాంపులు కానివ్వండి, ఇతర స్టాంపులు కానివ్వండి, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ఏంటి, ఎక్కడ పెడతారు, ఏ బ్యూరోని పెడతారని చెప్పేసి కూడా అతను కూపీ లాగడం కూడా జరిగింది. దీంతోనే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ శాఖలో పనిచేసే కొందరు ప్రైవేటు ఉద్యోగులు, అలాగే కొందరు చిన్న స్థాయి ఉద్యోగులు కూడా ఈ గజ దొంగల్లోని ముఠా కూడా సహకరించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉండేవాళ్ళు. ఈ సమాచారం ప్రకారమే విఠలరావు అనే వ్యక్తి అతని కార్యాలయంలోనే కొందరు డాక్యుమెంట్ రైటర్లని ఉంచుకుని వారి ద్వారా కూడా ఎట్టి పరిస్థితులను బయటికి రాకుండా ఇటువంటి చోరీకి పాల్పడేవాడని చెప్పేసి మాత్రం గన్నవరం పోలీసుల దర్యాప్తులో తేలింది. గన్నవరం పోలీసులు దీనిపైన కూలంకషంగా కూడా దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ విఠలరావు అనే వ్యక్తి ఈ చోరీ చేసిన అంటే సబ్ రిజిస్టార్ కార్యాలయాల నుంచి చోరీ చేయించిన స్టాంపులకు డేట్లు మార్చి పాత డేట్లు వేసి విక్రయించాడు. దీని మూలంగా ఏదైనా దొంగ వీలునామాలు తయారు చేయడం కానీ, ఈ దొంగ వీలునామాల ద్వారా ఏదైతే ఈ భూ కబ్జాలకు పాల్పడే ముఠాలు ఆ దొంగ వీలునామాలను ఉపయోగించుకుని దొంగ రిజిస్ట్రేషన్ చేయడం కానీ, దీని ద్వారా విఠలరావు అనే వ్యక్తి దొంగ వీలునామాలు తయారు చేయించి ఆస్తులను కూడా భారీగానే దొంగ రిజిస్ట్రేషన్ చేయించేవాడు. ఇది ఒక పక్కన పెడితే కనుక మరొకవైపు చూసుకుంటే 2017, 2018 అలాగే 2023లో కూడా విజయవాడ పరిధిలోని అంటే విజయవాడ పడమట పరిధిలోని పడమట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో 2023 సంవత్సరంలో 33.8 లక్షల స్టాంప్ పేపర్లు చోరీకి గురయ్యాయి.
ఈ 33.80 లక్షల స్టాంప్ పేపర్లు చోరీకి గురైతే సంబంధించిన సబ్ రిజిస్టార్ ఉన్నతాధికారులకు కానీ జిల్లా రిజిస్టార్కి కానీ కమిషనర్కి కానీ ఏదైనా ఒక నివేదిక పంపాలి. నివేదిక పంపిన అనంతరం కార్యాలయంలో దీనికి సంబంధిత పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయాలి. ఈ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయకుండా మిన్నకుండిపోయి ఈ 33.80 లక్షల స్టాంప్ పేపర్లు గల్లంతైనప్పటికీ కూడా చోరీ జరిగిందని తెలిసినప్పుడు కూడా అవేమీ బయటికి రాకుండా చేయకుండా కూడా ఈ ధనాన్ని ఏదైతే ఈ డబ్బులు స్టాంప్ పేపర్ ద్వారా వచ్చిన ధనాన్ని మాత్రం ట్రెజరీకి అంటే ఏదైతే స్టాంప్ రిజిస్ట్రేషన్ కార్యాలయం కూడా జమ చేశారు. ఇదే తరహాలో 2017 సంవత్సరంలో కృష్ణా జిల్లా ఉయ్యూరులో కూడా ఇదే తరహా దొంగతనం జరిగింది. అక్కడ కూడా 31 లక్షల స్టాంపు గల్లంతయ్యాయి. అప్పుడు సబ్ రిజిస్టార్ గా శారద అనే ఒక మహిళ పనిచేస్తున్నారు. ఆవిడ కూడా ఫిర్యాదు చేయకుండా ఇదే తంతు నిర్వహించారు. అంటే దీన్ని బట్టి మనం తెలుస్తుంది ఏంటంటే ఏదైనా పోలీసులు కంప్లైంట్ చేస్తే అనేకమైన విషయాలు సబ్ రిజిస్టార్ జరిగే అనేక విషయాలు బయటపడతాయి. అదే ఈ చోరీ ద్వారా కనుక ప్రయత్నిస్తే కనుక పోలీసులు ఎవరైతే ఈ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో పనిచేసే వారికి అలాగే ఈ విఠలరావు అని అయితే ఎవరైతే ఇతను ఉన్నాడో ఈ ఆర్గనైజర్ ఉన్నాడో ఈ స్టాంపుల్ని బయట ఎక్కువ ధరలకు విక్రయించి ఆ సొమ్మును కూడా తను చేసుకుంటాం కానీ లేదా సబ్ రిజిస్టార్ కార్యాలయంలో పనిచేసే కింది స్థాయి ఉద్యోగులు ఇవ్వడం కానీ ఈ వ్యవహారం అంతా కాల్ డేటాలో వచ్చే పరిస్థితులను గమనించి మాత్రం ఎవరు ఈ సబ్ రిజిస్టార్లు ఎవరు ఫిర్యాదు చేయకపోవడం మూలంగానే ప్రధాన అంశం కనిపిస్తుంది. దీంతోనే ఎంతకేలకు నిజం బయటపడుతున్న అంశంగా కూడా ఇలాగా చోరీలు చేస్తూ అంటే 2017 నుంచి కూడా పలు వివిధ దొంగతనాలలో పాల్పంచుకుంటూ కూడా ఈ విఠలరావు అని వ్యక్తి చేశారు. ఈ విఠలరావులో గ్రూప్ గా ఉన్న ప్రధానంగా చిన్నవరావు మరికొందరు కూడా ఇతనికి గన్నవరం పోలీసులకి విషయాలన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే గన్నవరం పోలీసులు ఎన్ని గ్రూపులు ఆగుతున్నప్పుడు మాత్రం వివిధ ప్రాంతాల్లో కూడా చోరీలు జరిగినప్పటికీ సబ్ రిజిస్టార్ అంటే ప్రభుత్వ కార్యాలయంలో చోరీలు జరిగి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన చోరీలు స్టాంప్ పేపర్లు జరిగినప్పుడు కూడా ఏ ఒక్క చిన్న కంప్లైంట్లు కూడా సంబంధిత సబ్ రిజిస్టార్లు ఇవ్వకపోవడం మూలంగా విస్మయాన్ని కలిగించే పరిస్థితి కూడా ప్రస్తుతం రిజిస్ట్రేషన్ శాఖలో కనిపిస్తుంది. మన ఇంట్లో మనం 10,000 20,000 దొంగతనం జరిగితే కూడా ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్ పోతాం. ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వానికి సంబంధించిన ఇటువంటి విలువైన స్టాంపులు అంటే నాన్ జ్యుడిషియల్ స్టాంపులు అంటుంటాం. ఈ స్టాంపులు రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించే స్టాంపులు చోరీ జరిగితే ఇప్పటి వరకు కూడా ఈ సబ్ రిజిస్టార్ ఎందుకు మినకుండిపోయారని మాత్రం ఆ పోలీసులు ఉన్నతాధికారులు ఆలోచించి కూడా పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే తరహాలో అంటే ఈ గన్నవరంలో ఇటీవల 3వ తారీఖున చోరీ జరిగినప్పుడు మాత్రం పోలీసులు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకోవడం జరిగింది. ఇందులో కీలక నిందితుడు అంటే చిన్నవరావు అనే వ్యక్తి పడమట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఒక డాక్యుమెంట్ రైటర్ గా పనిచేసేవాడు. ఇతను విఠలరావు అనే అతనికి అత్యంత కీలకంగా ఉండేవాడు. ఇతని ద్వారానే అంటే పలు సబ్ రిజిస్టార్ ఆఫీసులోకి వెళ్ళి డాక్యుమెంట్లు తయారు చేయడం, ఈ డాక్యుమెంట్లు తయారు చేసే విషయంలో అక్కడ కింది స్థాయి ఉన్న ఉద్యోగులతో వీళ్ళు పరిచయాలు ఏర్పాటు చేసుకుంటాం. ఈ పరిచయాల మూలంగా అసలు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఎంత స్టాంపులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత స్టోరేజ్ ఉంది, అవన్నీ కూడా వాళ్ళ ద్వారా తెలుసుకుని చోరీలకు పాల్పడినట్లుగా కూడా మనకి పోలీసులు ఎదుట చిన్నారావు అంగీకరించడం కూడా జరిగింది. పూర్తిగా విశ్వసనీయ వర్గం ద్వారా కానీ ఇతరితర మనం బయట ఎంక్వైరీ చేస్తే మాత్రం ఈ విఠలరావు అనే అతనే కింగ్ పిన్ అంటే ఈ స్టాంపుల గందరగోళానికి ఈ చోరీలు చేసేందుకు దొంగ స్టాంపులు తయారు చేయించి ఇతరుల ఆస్తులు కూడా నకిలీ వీలునామాల ద్వారా మరలా తిరిగి సబ్ రిజిస్టార్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసేందుకు కూడా ఈ విఠలరావు అనే వ్యక్తి కింగ్ పిన్ లా కనిపిస్తాడు. అయితే ఆ స్టాంపు పైన ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే మాత్రం దొంగ వీలునామా తయారు చేస్తే ఆ స్టాంప్ పైన ఒక బార్ కోడ్ అంటే ఎడమ చేతి వైపు బార్ కోడ్ అనేది ఉంటుంది. ఈ బార్ కోడ్ ఆధారంగానే జిల్లా రిజిస్టార్ కార్యాలయం నుంచి జిల్లా ఆడిట్ రిజిస్టార్ కార్యాలయం నుంచి కూడా అలాగే రాష్ట్ర ఆడిట్ కార్యాలయం నుంచి కూడా ఏ స్టాంప్ ఎక్కడికి వెళ్ళింది ఏ స్టాంప్ ఎక్కడికి వెళ్ళింది కూడా మనకి ఆ బార్ కోడ్ తెలుసుకోవచ్చు. కానీ ఈ దొంగ వీలునామాల వ్యవహారంలో కానీ ఈ పాత స్టాంపులు అమ్మే వ్యవహారంలో కానీ సంబంధిత సబ్ రిజిస్టార్లు ఉదాసీన వైఖరిగా ప్రవర్తిస్తూ సరిగ్గా పనిచేయకపోవడం మూలంగానే అనేకమైన దొంగ రిజిస్ట్రేషన్ జరిగినాయి, అనేకమైన ఫ్రాడ్యులెంట్ రిజిస్ట్రేషన్ కూడా జరిగి ఉన్నాయి. దీని మూలంగానే ప్రభుత్వానికి తలనొప్పిగా మరి మోసపోతున్న రిజిస్ట్రేషన్ జరుగుతుందని చెప్పేసి కూడా కీలకంగా ప్రభుత్వ నివేదికలు అందుకున్నప్పుడు కూడా అసలు ఈ కీహోల్ ఎక్కడుంది ఎలా జరుగుతుందని మాత్రం గన్నవరం పోలీస్ స్టేషన్ కి సంబంధించి గన్నవరం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో జరిగిన చోరీ వ్యవహారం కూడా ఒక చిన్న క్లూను అందించడం కూడా జరిగింది. ఈ క్లూ ఆధారంగానే పోలీసులు అసలు దీనిపైన కూపీలాగే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికీ కూడా అంటే ఏదైనా ఈ విఠలరావు అనే వ్యక్తి చిన్న డాక్యుమెంట్ రైటర్ గానే ఉన్నాడు. ఇతని పైన కూడా పూర్తిగా దర్యాప్తు చేయాలని చెప్పేసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ సంబంధిత సబ్ రిజిస్టార్లు ఫిర్యాదు చేసి ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు, ఇది దొంగతనం జరిగి ఉన్నాయి కాదు. ప్రభుత్వ కార్యాలయాల్లో విలువైన స్టాంపులు దొంగిలించబడటం ప్రస్తుతం రిజిస్ట్రేషన్ శాఖలో సంచలనంగా మారింది. చక్రి రైట్, థ్యాంక్ యూ వాసు.